ఇదిగోండి లైనింగ్ ఇలా కింద పక్కకు పెట్టేసుకోవాలి, పైన పక్కకి మెయిన్ క్లాత్ వేసుకోవాలి. ఫస్ట్ కింద నడుం పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. మనం లైనింగు మెయిన్ క్లాత్ రెండు సేమ్ కట్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా రెండు కరెక్ట్గా పట్టుకొని ఇట్లా కుట్టేసుకోవాలి. రెండు సమానంగా పట్టుకునేసి ఇలా కుట్టేసుకోవచ్చు. బ్యాక్ ఇట్లా లైనింగ్ జాయింట్ వేసేసుకోవాలి. లైనింగ్ జాయింట్ వేసుకున్న తర్వాత ఇట్లా ఈ రెండు షోల్డర్లు ఇట్లా సమానంగా పట్టుకునేసి ఇట్లా మిడిల్ పార్ట్ రెండు షోల్డర్లు ఇట్లా మిడిల్ పార్ట్ పట్టుకునేసి ఇట్లా కిందికి స్ట్రైట్గా ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా తీసేసుకొని ఇక్కడ కొంచెం ఇట్లా ప్రెస్ చేసేసుకునేసి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. కింద ఎంత 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. కింద 1/2 ఇంచ్ కింద ఇట్లా పొడవులో వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకోవాలి. 4 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి మనం ఇట్లా సన్నగా ఇట్లా వచ్చే కొద్దీ వెడల్పుగా తీసుకోవాలి. ఇట్లా ఇట్లా వెళ్ళేది ఇట్లా సన్నం దగ్గరకు వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని దీన్ని ఇట్లా ప్రతి కుట్టుకి ఇట్లా రఫ్ చేసుకోవాలి. కిందకు వచ్చేసరికి రఫ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే 2 సైడ్స్ అలాగే వేసేసుకోవాలి. ఇట్లా షోల్డర్ మధ్యలోకి పట్టుకునేసి ఇట్లా స్ట్రైట్గా ఇట్లా వేసుకునేసి ఇటు కూడా అంతే 1/2 ఇంచ్ పట్టుకునేసి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 4 ఇంచ్ పొడవులో చేసేసుకోవాలి. ఇప్పుడు నడుం పట్టి కుట్టుకోవాలి. నడుం పట్టి నాకు ఒకటే రాలేదండి, అందుకని 2 పీసులు కట్ చేసుకున్నాను. 2 పీసులు ఇట్లా జాయింట్ ఇచ్చేసుకునేసి ఇట్లా ముందు ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసి కుట్టాలి. 1 సైడ్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇట్లా దీనికి నడుం పట్టీకి పై పక్క నడుం పట్టీకి మెయిన్ క్లాత్ మీద ఇలా ఈ సీదా ఇది ఉల్టా ఉందండి. ఇది ఇప్పుడు ఈ సీదాకి ఇట్లా టచ్ అయ్యేలాగా పెట్టుకుంటే మనకు కరెక్ట్ వస్తుంది.
ఇదిగోండి ఇట్లా వచ్చింది కదా. ఈ ఎక్స్ట్రా క్లాత్ మీదకి దీన్ని ఈ క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసేసాలి. ఇట్లా చేసి పైనుంచి ఒక కుట్టేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు చెయ్యి ఇట్లా పైన ఒకటి కింద ఒకటి పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకుంటే మనకి క్లాత్ అటు ఇటు పోకుండా మంచిగా హోల్డ్ అవ్వకుండా వచ్చేస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ కుట్టేద్దాం. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు ఇట్లా ఆపోజిట్గా పెట్టుకోవాలి. నెక్ రెండు ఇదిగోండి ఇటొకటి ఎదురెదురుగా రావాలి. అట్లా వచ్చేటట్టు పెట్టుకుంటేనే మనకి ఉల్టా సీదా అర్థమవుతుంది. కొన్ని బ్లౌజులు అర్థం కావు, అందుకని ఇట్లా పెట్టుకుంటే మనకు ఉల్టా సీదా అర్థమైపోతుంది. ఇట్లా ఎదురెదురుగా రావాలి ఫ్రంట్ పార్ట్లు. లైనింగ్ కూడా ఇదిగోండి దేని దానికి ఇలా పెట్టేసుకోవాలి కింద. ఇట్లా పెట్టుకుంటే మనకి ఏది ఏ పక్క అనేది అర్థమైపోతుంది. ఈ సీదా రెండు పైనకి రావాలి. ఇట్లా ఆపోజిట్గా పెట్టుకుంటే ఇది కరెక్ట్ పొజిషన్ ఇప్పుడు మనం కుట్టడానికి. ఒకటి కుట్టుకుంటే రెండోది ఈజీగా అర్థమైపోతుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఒకటి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కుట్టడం నుంచి. ఇట్లా పెట్టుకుంటే ఈజీగా వస్తుంది. నేను లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు సమానంగా కట్ చేసుకుంటానండి. ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటే అది ఎక్కువ కన్ఫ్యూజన్ మళ్ళీ. అందుకని ఇలా సమానంగా కట్ చేసుకుంటే రెండు సమానంగా పెట్టుకునేసి కుట్టేసుకోవచ్చు. అయిపోయింది. ఇది మనం ఎక్కడైతే కుట్టు స్టార్ట్ చేస్తామో అక్కడే మళ్ళీ స్టిచ్ ఎండ్ అవుతుంది. చుట్టూ వేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ది కుట్టేటప్పుడు ఇందాక షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు నెక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇది మనకి వాటర్ మంచిగా కుట్టడానికి బాగా వస్తుంది. అది ఇట్లా మొత్తం చుట్టూ వేసేసుకోవాలి. ఇది కూడా ముడత అది ఏం రాదండి, నీట్గా వచ్చేస్తుంది ఇట్లా కుడితే. చెయ్యి ఎప్పుడు క్లాత్ మీద ఉండాలండి. మన లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు ఇట్లా క్లాత్ మీద ఉండాలి. చూడండి మనం ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడే మళ్ళీ ఎండ్ అవుతుంది. కుట్టేటప్పుడు ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఉండాలి క్లాత్ మీద ఉంటే అప్పుడు మనకి ముడతలు రాకుండా వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు రెండు కుట్టేసాను. ఈ సీదా టచ్ అయ్యేటట్టు మెయిన్ క్లాత్ టచ్ అయ్యేటట్టు ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకునేసి మనకేమైనా ఎక్స్ట్రా అనిపిస్తే కొంచెం షేప్ చేసేసుకోవచ్చు. మనం లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, మనకేమైనా మెయిన్ క్లాత్ కొంచెం అటు ఇటు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వస్తే దాన్ని ఇట్లా మనం షేప్ చేసేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఇట్లా చిన్న కట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇక్కడ కూడా కొంచెం లైట్గా పూసల్లాగా వచ్చేస్తుంది. ఆ పూసలు కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇవి టక్స్లు పెట్టుకోవాలి కదా, షేప్ టక్స్లు పెట్టుకోవాలి కదా మనకి. ఇక్కడ షేప్ టక్స్లు వచ్చేసి ఇలా పెట్టాలండి. నేనైతే చేత్తోనే పెట్టేస్తానండి, కొలతలేని తీసుకోను, చేత్తోనే. ఇప్పుడు నెక్ కింది పార్ట్ ఉంది కదా, ఈ కింది పార్ట్ దగ్గర ఇక్కడ ఒకటి వస్తుంది టక్స్, అక్కడ ఈ 4 ఫింగర్స్ పెడతానండి. కరెక్ట్గా వస్తుంది. 4 ఫింగర్స్ పెడితే పాయింట్ కరెక్ట్గా వస్తుంది మనకి. ఈ 4 ఫింగర్స్ పెట్టిన తర్వాత ఇటు లోపలికి కూడా 4 ఫింగర్స్ పెడతానండి. ఇది నెక్ కింది పార్ట్ దగ్గర షేప్ పార్ట్ ఇదిగోండి ఇలా పెట్టేస్తాను కదా. ఇది నెక్ ముందర నెక్కి కింద వచ్చే టక్స్. ఇది తర్వాత ఈ షోల్డర్కి ఎదురుగా వస్తుంది కదా, ఆ టక్స్ ఎలానో చెప్తాను. ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ నెక్ కింది పార్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఫింగర్స్ పెట్టుకోవాలి.
4 ఫింగర్స్ పెట్టుకునేసి ఈ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ 4 ఫింగర్స్ పెట్టుకోవాలి. ఈ 4 ఫింగర్స్ వదిలేసి ఈ 4 ఫింగర్స్ ఇట్లా పట్టుకునేసి పాయింట్ కుట్టేసుకోవాలి. ఈ 4 ఫింగర్స్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ 4 ఫింగర్స్ ఇట్లా ఒక పాయింట్ పెట్టుకునేసి ఈ రెండింటిని ఇలా కలిపి టక్స్ కుట్టాలి. ఇదిగోండి ఇంత వస్తుంది టక్స్, ఇంచుమించు 2 ఇంచ్ దగ్గర వస్తుంది టక్స్. దీనికి పైకి ఎట్లా పెట్టుకోవాలంటే పైకి కూడా ఇంతే అండి, 4 ఫింగర్స్ పైకి పెట్టుకోవాలి. 4 ఫింగర్స్ ఇట్లా పెట్టుకునేసి పైకి పెట్టుకోవాలి. పైకి పెట్టుకునేసి మనం కుట్టేటప్పుడు ఈ షోల్డర్స్ రెండు ఇట్లా పట్టుకొని పాయింట్ పట్టుకొని కుట్టాలి. దీన్ని కూడా ఇట్లా కోన్ షేప్లో వేసేసుకోవాలి. అర్థం కాకుండా మళ్ళీ ఒకసారైనా చూడండి, మంచిగా కుట్టుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఈ చంక కింది భాగం దగ్గర మనకు ఒకటి వస్తుంది కదా టక్స్, దానికి కూడా ఈ కింద నుంచి పైకి 4 ఫింగర్స్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ చంక కింది పార్ట్కి ఈ కింద నుంచి పైకి 4 ఫింగర్స్. 4 ఫింగర్స్ దగ్గర మార్క్ చేసిన తర్వాత 4 ఫింగర్స్ లోపలికి, ఇంకో 4 ఫింగర్స్ లోపలికి, 8 ఫింగర్స్ అక్కడికి. దీనికి స్ట్రైట్గా మనం చేసిన దానికి స్ట్రైట్గా ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇట్లా పూర్తిగా వచ్చేటట్టు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఫింగర్స్, మళ్ళీ 4 ఫింగర్స్, మొత్తం 8 ఫింగర్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి లోపలికి. ఇప్పుడు ఈ చంక దగ్గర నేను కట్ చేసేటప్పుడు లోతు తీయలేదండి, ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఆ లోతు దగ్గర ఇదిగోండి 2 ఇంచ్ దగ్గర స్ట్రైట్గానే ఉండాలి, కట్ చేయొద్దు. అక్కడ ఇక్కడ 2 ఇంచ్ దగ్గర స్ట్రైట్గానే ఉండాలి, కట్ చేయొద్దు. ఎందుకంటే మనం హ్యాండ్కి కూడా అట్లనే తీసుకున్నాం కదా, ఇక్కడ హ్యాండ్ జాయింట్ వస్తుంది కదా, అందుకని ఈ 2 ఇంచ్ దగ్గర కట్ చేయొద్దు, ఈ 2 ఇంచ్ దగ్గర కట్ చేయొద్దు. ఇక్కడ మార్క్ పెట్టుకునేసి ఇక్కడ మిడిల్లో ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకోవాలి. ఈ మార్క్ చేసుకున్నాం కదా 2 ఇంచ్ దగ్గర నుంచి ఇట్లా క్రాస్గా తీసేసుకోవాలి. ఇది ఇప్పుడు మనకి లోతు తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ లోతు రెండు కలిపి ఇట్లనే లోతు తీసేసుకోవాలి. ఈ లోతు తీసేసుకునేసి ఇప్పుడు పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇదిగోండి మిడిల్ పాయింట్ ఈ రెండిటికి మధ్యలో రావాలి. ఇక్కడ పాయింట్ పెట్టుకునేసి లోపలికి 4 ఫింగర్స్, వాటికి ఎట్లా పెట్టుకున్నాం అట్లా 4 ఫింగర్స్, తర్వాత 2 ఫింగర్స్, మొత్తం 6 ఫింగర్స్. చంక పార్ట్ దగ్గర 6 ఫింగర్స్ పెట్టాలి. చంక కింది భాగం దగ్గర 8 ఫింగర్స్ పెట్టాలి లోపలికి. ఇక్కడ 4 ఫింగర్స్, ఇక్కడ 4 ఫింగర్స్ లోపలికి. అర్థమైందా? అర్థం కాకుంటే వీడియో మళ్ళీ ఒకసారి వెనకాలకు చేసుకొని చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఇదిగోండి ఇట్లా పాయింట్స్ వచ్చేస్తాయి, ఇలా కరెక్ట్గా పాయింట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని ఇట్లా పట్టుకొని చిన్న ఇట్లా కట్టు పెట్టుకోవాలి. కట్టు పెట్టుకుంటే ఏంటంటే మనకి ఎక్కడ కుట్టాలో రెండింటికి సమానంగా తెలిసిపోతుంది. కింద దానికి పైన దానికి రెండింటికి సమానంగా తెలిసిపోతుంది. ఇక్కడ కూడా మనం ఎక్కడెక్కడ మార్క్స్ పెట్టుకున్నామో కింద అక్కడంతా ఇట్లా కట్స్ పెట్టుకోవాలి. ఇట్లా కట్స్ పెట్టుకుంటే కింద దానికి కూడా సమానంగా పడిపోతుంది. ఇదిగోండి ఇట్లా చంక దగ్గర కూడా అంతే. ఇలా అన్ని ఇక్కడొకటి ఇట్లా అన్ని మార్క్స్ దగ్గర మార్క్స్ పెట్టుకుంటే ఇదిగోండి కింద దానికి కూడా వచ్చేసాయి. చూడండి కింద దానికి కూడా మార్క్స్ పైన ఎట్లా పెట్టుకున్నామో అట్లనే వచ్చేసినాయి. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి ఎట్లా చేసుకున్నామో అట్లనే మార్కింగ్ చేసుకోవాలి. దీనికి కూడా కొంచెం ఓపిక్గా వీడియో చూడండి. వీడియో చూస్తే మీకు పూర్తిగా బ్లౌజ్ అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి ఇది నెక్ కింది భాగం కదా, నెక్ కింది భాగం. దీనికి కూడా 4 ఫింగర్స్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గరికి ఇది ఈ షోల్డర్కి ఎదురుగా వచ్చే టక్స్, ఇది పెద్ద టక్స్. దీనికి కూడా ఇక్కడ పాయింట్ ఉంది కదా, మనం కట్ చేసుకున్న పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి లోపలికి 4 ఫింగర్స్ పెట్టేసుకోవాలి. ఇది కూడా వే షేప్లో వేసేసుకోవాలి. ఇదిగోండి ఇది కూడా మనం కట్ చేసిన మార్క్, దాని దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇది చంక కింది పార్ట్. ఇది చంక కింది పార్ట్కి 8 ఫింగర్స్ లోపలికి స్ట్రైట్గా మనం వేసిన మార్క్కి స్ట్రైట్గా 8 ఫింగర్స్ లోపలికి పెట్టాలి. ఇది చంక దగ్గర భాగం. ఇది చంక దగ్గర భాగము వచ్చిన కట్కి మార్క్ చేసుకునేసి లోపలికి 6 ఫింగర్స్ పెట్టుకోవాలి. 4 +
4 + 2 6 ఫింగర్స్ పెట్టుకోవాలి. ఇది కూడా అటుపక్కది ఎట్లా అయితే మార్క్ చేసుకున్నామో అట్లనే ఇది కూడా మొత్తం మార్కింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనం కట్ చేసుకోవడము ఈజీ, చాలా ఈజీ. సేమ్ రెండు పక్కల సేమ్ రెండిటికి ఇదిగోండి రెండు పక్కలటి ఉన్నాం మన దగ్గర. ఇప్పుడు కుట్టేద్దాం. పట్టుకొని ఈ మార్క్స్ అనే పట్టుకునేసి కుట్టేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ పెద్దది పెట్టాలి. పెద్ద టక్స్ వస్తుంది కదా, ఈ షోల్డర్స్ రెండు ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకునేసి ఇట్లా తీసుకోవాలి. చూడండి ఇట్లా మనం మార్క్ చేసుకున్నాం కదా, అవి రెండు ఇట్లా రావాలి. ఒకటి ముందు పక్కదేమో పైకి వస్తుంది 1/2 ఇంచు, వెనక రెండోది కిందికి వస్తుంది. ఇట్లనే పట్టుకోవాలి. రెండు సమానంగా చేసి ఇట్లా పట్టుకోవద్దు. ఇట్లా పట్టుకుంటే షేప్ అవుట్ అవుతుంది, మన షేప్ మంచిగా రాదు, చెస్ట్ షేపు. అందుకని కొంచెం ఇట్లా ఈ రెండు సమానంగా ఉండాలి. పైన ఉండేటివి రెండు సమానంగా ఉండాలి. కిందది కొంచెం ఒకటి పైకి అవుతుంది, ఒకటి కిందికి అవుతుంది. అట్లనే పట్టుకునేసి 4 ఫింగర్స్ పైన మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి దాకా కుట్టేసుకోవాలి. నేను చెప్పే విధానం మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను సమాధానం ఇస్తాను. ఇదిగోండి, ఇది నెక్ కింద భాగం. ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి కుట్టేయాలి. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమన్నా అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి ఇలా ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి. వివరంగా అర్థం అవ్వాలని ఇంత నిదానంగా చెప్తున్నాను, ప్రతిదీ చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది చంక కింది భాగం. 8 ఫింగర్స్ పెట్టుకున్నాం కదా, అది ఇదిగోండి, ఇది చంక భాగం. ఇది కూడా మార్చేస్తున్నాం కదా, ఇది కూడా పెట్టేస్తాం. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా వచ్చేస్తాయి 4, ఇట్లా వచ్చేస్తాయి. ఇది కిందది, ఇవి సైడ్ది. ఇప్పుడు ఇట్లా వస్తుందండి షేప్, ఇట్లా వచ్చేస్తుంది. ఇలాగే రెండోది కూడా కుట్టేసుకుందాము. మీరు ఎంత ఓపికగా చూస్తే బ్లౌజ్ అంత బాగా అర్థమవుతుందండి. మీరు ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఛానల్ని ఫాలో అయితే చాలు, మీకు ఈజీగా బ్లౌజ్ అర్థమవుతుంది. మా దగ్గర వచ్చిన కస్టమర్లు కూడా, నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా, అప్ప ఎంత ఈజీగా చెప్తావక్క అని చెప్పి అంటారు. ఇదిగోండి, రెండు ఇలా వచ్చేస్తాయి 2 సైడ్స్. ఇప్పుడు క్రాస్ పట్టి కుట్టేద్దాం. ఇదిగోండి, క్రాస్ పట్టి కూడా ఇట్లనే. ఇది సీదా మీద లైనింగ్ పెట్టాలి, ఇది ఉల్టా. సీదా మీద లైనింగ్ పెట్టుకుంటే ఇట్లా మనం లోపలికి ఇది పోయేసరికి మనకి ఇది పైకి వస్తుంది. ప్రతి కుట్టుకు మనం ఇట్లా వేసుకోవాలండి, ఇంకొక కుట్టు వేసుకోవాలి. రఫ్ చేయాలి, రఫ్ అంటారు దాన్ని. ఇదిగోండి, రఫ్ చేయాలి. రఫ్ చేస్తేనే స్టిచ్చెస్ ఆగుతాయండి, లేదంటే ఆగవు, ఊడిపోతాయి. ప్రతి ఎండింగ్లో స్టార్టింగ్లో రఫ్ చేయాలి. స్టార్ట్ చేసేటప్పుడు రఫ్ చేయాలి, ఎండ్ చేసేటప్పుడు రఫ్ చేయాలి. అప్పుడే కుట్లు మంచిగా ఆగుతాయి.
ఒకటి అయిపోయింది, ఇది రెండవది. దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి, ఎప్పుడు ఇది టక్స్ కుట్టేటప్పుడు లైనింగ్ కింద ఈ ఎక్స్ట్రా క్లాత్ లైనింగ్ కిందకే రావాలండి, మెయిన్ క్లాత్ కిందకి రాకూడదు. ఈ లైనింగ్ కిందకే ఎక్స్ట్రా క్లాత్ రావాలి, దాని మీద నుంచి కుట్టేసుకోవాలి. మీరు వీడియో ముందర పెట్టుకొని కూడా మంచిగా కొట్టుకోవచ్చు. వీడియో లెంత్ అయిందని మాత్రం అనుకోవద్దు. మనకు బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ చూపించాలంటే లెంత్ కంపల్సరీ అవుతుంది. మీరు ఎంత ఇదిగా అబ్జర్వ్ చేస్తే పిన్ టు పిన్ చూస్తే మీకు బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ అవుతుంది. ఇదిగోండి రెండు అయిపోయాయి. ఇప్పుడు రెండు ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టుకునేసి మనం ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. కొంచెం లైట్గా ఇలా షేప్ చేసేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్. మనం అలాగే కుట్టేస్తే బ్లౌజ్ పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. ఇట్లా ఇట్లా ఎక్స్ట్రా చిన్నగా ఉంటుంది కదా, ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నీట్గా మనము క్రాస్ పట్టి పెట్టినప్పుడు ఈ పెద్దవి రెండు ఇట్లా ఎదురెదురుగా రావాలి. ఈ పెద్ద సైజు రెండు ఇట్లా ఎదురెదురుగా ఉంటే మనకు క్రాస్ పట్టి టూ సైడ్స్కి కరెక్ట్గా కుట్టేసుకున్నట్టు. రెండు ఒకవైపుకి వచ్చాయనుకోండి ఇట్లా, అది రాంగ్. ఇట్లా రావాలి, సీదా సీదా పైన ఉండాలి. ఈ రెండు ఎదురెదురుగా ఇట్లా రావాలి. ఇప్పుడు జాయింట్ ఇచ్చేద్దాం. ఇదిగోండి ఫ్రంట్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ది ఒకటి ఇట్లా పైకి వస్తుంది, ఇట్లా పైన పెట్టాలి ఫ్రంట్ పార్ట్, ఇది కింద పెట్టాలి. ఈ పెద్ద సైజుతో తీసుకోవాలి. ఫస్ట్ ఈ నెక్ కింద భాగం కుట్టాలి. ఇట్లా ఇట్లా జాయింట్ చేసి ఇదిగోండి. ఇక్కడ కుట్టేటప్పుడు మనకి ఇది ఉంటుంది కదా, ఈ పెద్దది టక్స్, దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. పాకెట్ లాగా ఇట్లా కోన్ లాగా ఇట్లా మడికి ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే షేప్ అవుట్ అవ్వకుండా మనకి ఈ షేప్ మంచిగా అవుతుంది. ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుందండి కుట్టేటప్పుడు, అది టెన్షన్ తీసుకోవద్దు. కొంచెం కిందికి ఉన్నా పర్లేదు, దీనికి స్ట్రైట్గా పెట్టి కుట్టుకోండి. కుట్టేసాం కదా, ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఇది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది మనకి. ఇక్కడ ఈ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా పెట్టేసుకునేసి మంచిగా దీని మీద నుంచి ఒక కుట్టేయాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ క్రాస్ పట్టి కిందకే రానివ్వాలి, పైకి పోనియద్దు. క్రాస్ పట్టి కింద ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి, క్రాస్ పట్టి మీద కుట్టేయాలి. ఇలా వేసేసారు. అప్పుడు ఏంటంటే మనకి స్టిఫ్గా పట్టి స్టిఫ్గా అవుతుంది. కింద వేయద్దు, ఇక కింద వేయద్దు. ఇలా వేసుకోవాలి. ఒకటి అయిపోయింది, ఇంకొకటి కూడా ఫ్రంట్ ఇంకొక పార్ట్కి. ఇదిగోండి ఇప్పుడు ఇందాక దీనికేమో క్రాస్ పట్టి ఫ్రంట్ పార్ట్ కింద వచ్చింది కుట్టేటప్పుడు, ఇప్పుడు పైన నుంచి పెట్టాలి. ఈ పార్ట్కి పైన వస్తుంది. ఇదిగోండి నెక్ కింది భాగానికి ఈ వెడల్పు ఉండేది పట్టి పెట్టుకోవాలి. స్టార్ట్ చేస్తాం కదా, ఇట్లా వస్తుంది. ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకొని కుట్టాలి. ఇక్కడ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇది ఉంది కదా, ఇది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది మనకి, కిందకి అవుతుంది. దాన్ని ఆ ఎక్స్ట్రా వచ్చింది ఇట్లా సమానంగా పట్టకండి, అది వదిలేసేయండి. దాన్ని అది వదిలేస్తే కటింగ్లోకి వెళ్ళిపోతుంది. అది మనకి ఇక్కడ కరెక్ట్గా వస్తుంది. ఈ మూల పాయింట్ కరెక్ట్గా స్ట్రైట్గా ఇక్కడ నుంచి స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇది ఈ ఎక్స్ట్రా వచ్చిన ఈ ½ ఇంచు కట్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, ఈ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని ఈ క్రాస్ పట్టి కిందికి వచ్చేలాగా చూసుకొని ఈ పైనుంచి కుట్టేసేయాలి. క్రాస్ పట్టి మీద కుట్టు వేసేసుకోవాలి.
అయిపోయినాయి. రెండు ఫ్రంట్ పార్ట్లు ఇప్పుడు క్రాస్ పట్టీలు జాయింట్ చేసాము. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది తీసేసాము. క్రాస్ పట్టీ మనం కొంచెం ఎక్కువే తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా వచ్చింది తీసేసాము. ఇదిగోండి, ఇప్పుడు రెండు పార్ట్లు ఇట్లా పెట్టుకొని చూసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఇక్కడ హుక్ పట్టి కాజా పట్టి దగ్గర కరెక్ట్ ఉందా లేదా, రెండు సమానంగా ఉన్నాయా లేదా, ఇక్కడ చంక కింది పార్ట్ సమానం ఉందా లేదా చూసుకోవాలి. కరెక్ట్గా ఉన్నాయండి, కరెక్ట్గా వచ్చేసినాయి రెండు, ఏం ఎక్కువ తక్కువ లేదు. క్రాస్ పట్టి దగ్గర కొంచెం క్రాస్ పట్టి మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉంది. ఇది రెండు పార్ట్లు ఇట్లా వచ్చేసింది, ఫ్రంట్ పార్ట్లు రెండు. ఇప్పుడు మనం కాజా పట్టి హుక్ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి హుక్ పట్టి కుట్టేద్దాం. కాజా పట్టి కొంతమంది ఎడం వైపు పెట్టుకుంటారు, కొంతమంది కుడి వైపు పెట్టుకుంటారండి. మీకు ఏ పక్క అలవాటు అయితే అటు పక్క పెట్టుకోండి. చాలా వరకు అయితే లెఫ్ట్ సైడే హుక్ పట్టి ఉంటుంది, కొంతమంది రైట్ సైడ్ అడుగుతారు. మీ బ్లౌజ్కి ఎలా ఉంటే అలా పెట్టేసుకోండి. ఇదిగోండి హుక్ పట్టి, ఇది పైనుంచి పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసి ఇట్లా పైనుంచి కింది భాగంకి సీదా నుంచి కుట్టుకోవాలి. ఇట్లా నెక్ దగ్గరికి వచ్చేటట్టు ఒక 1/2 ఇంచ్ లోపలికి కుట్టు వేసేసుకోవాలి. ఇట్లా వేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా మంచి ఇట్లా రఫ్ చేయాలి. దీన్ని ఇట్లా చేసిన తర్వాత దీన్ని ఇట్లా ఈ కుట్టు వేసాం కదా, ఆ కుట్టు మీదకి మలపాలి. ఈ ఎడ్జ్ వచ్చేసి ఈ కుట్టు మీద నిలవాలి. ఈ కుట్టు మీద నిలిచిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసేయాలి దాన్ని. ఇదిగోండి ఇలా రావాలి. ఈ జాయింట్ కుట్టు మిడిల్లోకి రావాలి, ఇటు పైకి రావద్దు, ఇటు కిందికి రావద్దు, మిడిల్లోకి రావాలి జాయింట్ పాయింట్. ఇలా పెట్టి కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఎక్స్ట్రా వచ్చింది కట్ చేస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఇట్లా పైనకి రాదు, ఇట్లా కిందికి రాదు, మిడిల్లో ఉంటుంది కుట్టు. ఇది హుక్ పట్టి ఉంటుంది. దీన్ని కాజా పట్టి వచ్చేసి ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి, లైనింగ్ కూడా తీసుకోవాలి. రెండు కలిపి ఇట్లా రెండు సమానంగా ఉండేలా కట్ చేసుకొని ఒక దగ్గర ఇట్లా ఫోల్డ్ చేయాలి. కింద ఇట్లా లోపలికి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకునేసి ఇది ఉంది కదా ఫ్రంట్ పార్ట్ లోపల వైపు కుట్టాలి. లోపల వైపు నుంచి పైకి మలిపి కుట్టాలి. ఇప్పుడు లోపల వైపుకి ఈ సీదా అనేది లోపల వైపుకి టచ్ అవ్వాలి. ఇట్లా కింద పక్క నుంచి కుట్టాలి. ఇది నెక్, ఈ నెక్ భాగానికి కింది భాగం నడుం భాగం దగ్గర లోపల వైపుకి ఈ సీదా టచ్ అయ్యేలా ఇట్లా పెట్టుకోవాలి. ఒకటికి 2 సార్లు చెప్తున్నానండి, మీకు బాగా అర్థం అవ్వాలని 1కి 2 సార్లు చెప్తున్నాను. ఇట్లా పెట్టుకునేసి పైకి ఇట్లా వేసేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పైకి మలపాలి. ఇట్లా ఇది ఉంది కదా, దీన్ని 1/2 ఇంచ్ ఇట్లా లోపలికి మలుపుకునేసి ఇదిగోండి ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు మీదనే పెట్టి కుట్టేయాలి డైరెక్ట్గా. ఇదిగోండి ఇట్లా ఈ కుట్టు మీద పెట్టి ఇట్లా కుట్టేసేయాలి. నేనైతే మిషన్ మీదనే కాజాలు వేసేస్తానండి, అందుకని ఈ మధ్యలో కుట్టేసుకుంటాను ఫస్ట్. మీకు మిషన్ మీద వేయడం రాకుంటే రెండు సైడ్లు కుట్టు వేసేసుకొని చేతితో కుట్టుకోవచ్చు కాజాలు. ఈ మిడిల్లో ఫస్ట్ వేసేసుకోవాలి. మిడిల్లో ఫస్ట్ వేస్తే మనం కాజాలు కుట్టడానికి బాగుంటుంది. ఇక్కడ కూడా మీకు కాజాలు మిషన్ మీద రాకుంటే ఇక్కడ కూడా మిషన్ మీద కుట్టేసేసుకోవచ్చు, కాజాలు చేత్తో కుట్టుకోవచ్చు. నేనైతే దీని మీదనే ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా కుట్టేసి ఇట్లా మార్కింగ్ చేసుకుంటానండి. ఇదిగోండి ఈ కుట్టు ఈ సూదిని నిలిపినాం కదా, అక్కడికి తీసుకోవాలి మిడిల్ పార్ట్. ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటాను.
ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఈ సూది ఉన్న దగ్గర ఒక మార్కు, ఈ రెండిటి మధ్యలో ఒక మార్కు, ఈ లాస్ట్కి ఒక మార్కు, మళ్ళీ ఈ మిడిల్కి ఈ లాస్ట్ దానిలో ఒక మార్కు. ఇట్లా చేసుకుంటే మనకు సమానంగా వస్తాయండి. ఫస్ట్ ఇక్కడ ఒకటి, నీడిల్ దించిన దగ్గర ఒకటి, ఈ లాస్ట్కి ఒకటి, తర్వాత మధ్యలో వేసుకోవాలి. ఇట్లా పట్టుకునేసి మళ్ళీ ఈ రెండింటి మధ్యలో ఒకటి పెట్టుకోవాలి, ఈ రెండింటి మధ్యలో ఒకటి పెట్టుకుని మనకు 5 కాజాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా కుట్టేసుకోవాలి కాజా. చాలా ఈజీ అండి. మిషన్ మీద కాజాలు వేసుకోవడం కూడా చాలా ఈజీ. మిషన్ మీద వేసుకుంటేనే మనకి తొందరగా అయిపోతుంది. మళ్ళీ చేత్తో కుట్టాలంటే లేట్ అవుతాయి. మిషన్ మీద తొందరగా అయిపోతాయి కాజాలు. సో వీ షేప్లో వేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వచ్చేస్తాయి. ఈ ఎక్స్ట్రా ఇది కుట్లలే క్లాత్ మనం నెక్ పీస్ పెట్టాలి కదా, అందుకని కొంచెం వదిలేసి కాజా పెట్టాను ఇక్కడ. ఇది 1 2 3 4 5 కాజాలు. ఇప్పుడు ఫ్రంట్ 2 కాజా పట్టి హుక్ పట్టి 2 అయిపోయాయి. ఇదిగోండి, 2 సమానంగా ఉన్నాయి చూడండి, ఇట్లా ఉండాలి. ఇప్పుడు జాయింట్ ఇచ్చేద్దాం. షోల్డర్ పాయింట్ 2 జాయింట్ ఇచ్చేద్దాం. బ్యాక్ ఫ్రంట్ ఇదిగోండి, బ్యాక్ ఇట్లా సీదా పైకి వచ్చేలాగా వేసుకోవాలి. ఈ ఫ్రంట్ సీదా ఉంది కదా, ఈ సీదాకి టచ్ అవ్వాలి. ఈ కాజా పట్టి నెక్ మధ్యలోకి రావాలి. బ్యాక్ నెక్ ఉంది కదా, ఆ మధ్యలోకి రావాలి. ఇట్లా పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ పక్కది కూడా అంతే. ఈ హుక్కు పట్టి ఉంది కదా, ఈ వెనకాల నెక్ మధ్యలో రావాలి. కాజా పట్టి హుక్ పట్టి 2 మధ్యలోకి ఇట్లా రావాలి. ఇప్పుడు ఈ షోల్డర్స్ సమానంగా పట్టుకునేసి షోల్డర్ దగ్గర జాయింట్ ఇచ్చేసుకోవాలి. ఇదిగోండి, ఇది కూడా అంతే. ఈ పక్క ఇట్లా వచ్చేసింది. బ్లౌజ్ జాయింటింగ్, షోల్డర్ జాయింటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కుడదాం. ఇది పక్కన పెట్టేసుకునేసి హ్యాండ్స్ కుడదాం. ఈ నెక్ పీస్ జాయింట్ చేద్దామండి. ఫస్ట్ హ్యాండ్స్ మళ్ళీ కుడదాము. నెక్ పీస్ జాయింట్ చేస్తే మీ కాడికి ఇట్లా చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. అందుకని హ్యాండ్స్ మళ్ళీ లాస్ట్లో జాయింట్ ఇద్దాము. బ్యాక్ నెక్కి నెక్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా మనం. ఇట్లా క్రాస్వి 3 కట్ చేస్తాను. 3 ఇట్లా జాయింట్ ఇచ్చుకోవాలి. ఒక 2 కుట్లు వేసేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. ఇదిగోండి, ఇట్లా జాయింట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా తీసుకునేసి దీనిపైనుంచి ఇంకొక జాయింట్ ఇవ్వాలి. దీనిపైనుంచి పెడితే ఇంకొకటి కుట్టేసరికి ఇట్లా సీదా వచ్చేస్తుంది. ఇట్లా వస్తుంది. ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కుట్టుకుంటే ఇట్లా సీదా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చేసేద్దాం. ఇదిగోండి, ఈ హుక్కు పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇట్లా కొంచెం మలుపుకోవాలి. 1/2 ఇంచు మలుపుకునేసి స్టార్టింగ్ నుంచి పెట్టాలి. చాలా జాగ్రత్తగా కుట్టాలండి నెక్ పార్ట్. ఇదిగోండి, కొంచెం ముడత రాకుండా ఇంతనే ఇట్లా లాగద్దు. దీన్ని ఒట్లుగా ఇట్లా సెట్ చేసి ఈ టర్నింగ్ పాయింట్ చాలా జాగ్రత్తగా కుట్టాలండి. ఇవి 2 సమానంగా పెట్టుకోవాలి. ఇంతే, ఒక 1/2 ఇంచు కంటే కొంచెం కుట్లలో కొంచెం ఉండాలండి. మరీ తక్కువ పెట్టుకుంటే కూడా కుట్లు పెకిలిపోతాయి. ఇట్లా మొత్తం ఇంతే. ఇక కొంచెం ఇట్లా సెట్ చేసుకుంటూ 2 సమానంగా పెట్టుకుంటూ బ్యాక్ నెక్ దగ్గర అంత సమానంగా ఇట్లా పెట్టుకుంటూ ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ కుట్టేసి మళ్ళీ సెట్ చేసుకోవాలి. మొత్తం ఇట్లా సెట్ చేసి పెట్టుకుంటే అటు ఇటు అవుతుంది, ముడితో వస్తుంది. అందుకని కొంచెం ఇట్లా
1 ఇంచ్ 1.5 ఇంచ్ అట్లా కుట్టేసి సెట్ చేసుకుంటూ కుట్టాలి. 2 సమానంగా ఉండాలి. కింద బ్లౌజు పైన ఈ నెక్ పీస్ 2 సమానంగా ఉండాలి. క్రాస్ పీస్ తీసుకున్నాం కదండి, నెక్ మంచిగా తిరుగుతుంది, రౌండ్ వస్తుంది మంచిగా. ఇదిగోండి లాస్ట్కి వచ్చేసింది కదా, 2 పెట్టుకున్నా సరిపోతుంది, పెద్దగానే ఉన్నాయి ఇవి. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మనకు ఇక్కడ కరెక్ట్గా కట్ చేయొద్దు, ఫినిషింగ్ కాదు, కొంచెం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చాలు, ఇంత కూడా అవసరం లేదు. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడే ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ స్టార్టింగ్లో కొంచెం కుట్టు పడలేదు, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది మంచి ఇట్లా లోపలికి ఉంటాం, ఇట్లా నీట్గా ఇట్లా ఇట్లా ఈ క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోవాలి. ఇట్లా పట్టీలాగా రావాలి, చిన్న పట్టీ ఉంటుంది, బాగా పెద్దగా రావద్దు, మరీ చిన్నగా రావద్దు, ఇంత పట్టీ సరిపోతుంది. ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ వచ్చేసి ఇట్లనే పైకి ఉండాలి, దాని మీదకి దీన్ని మలపాలి. ఇట్లా ఈ క్లాత్ ఇట్లా కిందకు పోనీయద్దు, నెక్ పీస్ వేసేటప్పుడు ఈ క్లాత్ పైకే ఉండాలి, దాని మీద ఇట్లా ఫోల్డ్ చేయాలి. అప్పుడే మనకు పట్టీలాగా మంచిగా వస్తుంది. ఇంత వెడల్పుంటే సరిపోతుంది. ఇంతే మలుపుకుంటూ కుట్టాలి, ఎక్కువ మలిపితే మళ్ళీ షేప్ అవుట్ అవుతుంది. వేస్తాం కదా, ఇక దాన్ని ఇట్లనే కొంచెం కొంచెం మలుపుకుంటూ ఆ పట్టీ మీద కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. ఫస్ట్ మనం ఇదే నేర్చుకోవాలండి, పట్టి నెక్ పీస్ వేసి హెమ్మింగ్ వేసుకునేదే నేర్చుకోవాలి. తర్వాత పైపింగ్స్ అవి నేర్చుకుందాము. చూడండి ఎంత మంచిగా వస్తుందో, ఇట్లా రావాలి. కొంచెం కొంచెమే కుట్టుకుంటూ వెళ్తే వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే వీడియో పెట్టాను నేను. మీకు అర్థమవుతుంది అని అనుకుంటేనే పెడతాను. ఇదిగోండి ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టాలి. ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకునేసి దీన్ని ఇట్లా కొంచెం ఈ పైన ఉంటుంది కదా ఎక్స్ట్రా, ఆ ఎక్స్ట్రా వరకు షేప్ చేసుకోవాలి. ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే పీసులు రాకుండా నీట్గా ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇదిగోండి మనకి చంకలల్లో కొంచెం ఇది క్లాత్ తక్కువ ఉంది, అందుకని జాయింట్లు వేస్తున్నాను. కొంచెం జాయింట్లు కూడా వేసుకోవడం నేర్చుకోవాలి కదా మీరు, అందుకని నేను అది కూడా చెప్పొచ్చు అన్న ఉద్దేశంతో కట్ చేసేసాను. ఇది ఇట్లా హ్యాండ్ కుట్టేసిన తర్వాత ఇట్లా మొత్తం జాయింట్ ఇచ్చేసుకున్న తర్వాత జాయింట్లు వేయాలండి, నీట్గా ఉంటుంది. అది మీకు ఈజీగా కూడా అర్థమవుతుంది. ఇదిగోండి ఇలా మెయిన్ క్లాత్ పెట్టాలి ఫస్ట్ దీని మీద. ఇది మెయిన్ క్లాత్ కదా, అందుకని మెయిన్ క్లాత్ టచ్ అయ్యేలాగా పెట్టాలి. దాని మీద లైనింగ్ పెట్టాలి. లైనింగ్ పెట్టేసి ఇట్లా జాయింట్ ఇచ్చేసేయాలి. దీని మీద నుంచి ఒక కుట్టేసేయాలి, జాయింట్ మీద నుంచి ఒక కుట్టేసేయాలి. ఇటుపక్క కూడా అంతే అండి. ఇక్కడ మెయిన్ క్లాత్ ఫస్ట్ పెట్టాలి. మెయిన్ క్లాత్ ఫస్ట్ పెట్టి తర్వాత ఇది సెకండ్.
ఇలా వేసేసుకోవాలి. దీన్ని కూడా ఇది జాయింట్ అండి. ఇది మనకి చంకలోకి లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి కనిపించదు జాయింట్. మనకి స్టిచ్ ఇక్కడే వస్తుంది, కాకపోతే మనకి ఎక్స్ట్రా స్టిచెస్లో క్లాత్ కావాలి కాబట్టి కుట్లల్లోకి, అందుకని ఈ జాయింట్ వేయడం అయింది. దాన్ని కొంచెం ఇట్లా ఎక్స్ట్రా షేప్ చేసేసుకోవాలి ఇంతే. ఈ అలాగే ఆ హ్యాండ్ని కూడా అలాగే కుట్టేసుకోవాలి. సేమ్ అట్లానే ఆ హ్యాండ్ కూడా కుట్టేసుకొని 2 హ్యాండ్స్ సేమ్ స్టిచ్ చేసేసుకోవాలి. ఒక్కోసారి కొన్నిటికి క్లాత్ సరిపోతుంది, ఒక్కోసారి సరిపోదు. అలాంటప్పుడు ఇట్లా జాయింట్ వేసేసుకోవాలి. పక్క కూడా అంతే సేమ్. జాయింట్ కూడా కొలతలు ఏం లేదండి, జాయింట్కి వేసేసుకొని మనకి ఎంత కావాలో అంత కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. షేప్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ముక్క పెట్టాలంటే ఎక్స్ట్రా ముక్క పెట్టి మనకు ఎంత కావాలో అంత తీసుకొని ఇంత కట్ చేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని దీన్ని పెట్టుకున్నాం కదా, ఇంతే చూసుకునేసి ఈ ఎక్స్ట్రా కట్ చేస్తే అయిపోతుంది. ఇదిగోండి, ఇది హ్యాండ్ అండి. హ్యాండ్కి ఇప్పుడు ఒకదానికి పైన పక్క మనం ఇది తీసుకోలేదు కదా, షేప్ తీసుకోలేదు కదా, ఈ 2 ఇంచ్ స్ట్రైట్గా వస్తుంది కదా, అక్కడ మార్క్ చేసుకోవాలి, ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచ్ స్ట్రైట్గా వస్తుంది కదా, ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మెల్లిగా కొంచెం 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 ఇట్లా పాయింట్ తీయాలి దీని మీద. ఇదిగోండి, ఇట్లా పాయింట్ తీసేసి ఒక లేయరే తీసుకోవాలి. ఒక హ్యాండ్కి ఒక లేయరే తీసుకునేసి ఒక సైడ్కి, ఇది ఫ్రంట్కి వస్తుంది పార్ట్, ఇట్లా చేసుకోవాలి. ఇదిగోండి, దీనికి ఈ పక్క చేయాలి. ఇట్లా పెట్టినప్పుడు ఇటొకటి ఉండాలి, రెండు ఇటు సైడ్కి ఉండకూడదు. రెండు ఇటు సైడ్కి ఉంటే ఒకే పక్కకు వచ్చేస్తాయి. దీనికి కూడా ఇటు సైడ్కి వేసేసుకోవాలి. ఇట్లా దీనికి ఇటు సైడ్కి వచ్చింది, దీనికి ఇటు సైడ్కి, రెండు ఇట్లా రావాలి, ఆపోజిట్. ఇప్పుడు 2 సైడ్స్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ ఇచ్చాము. ఇదిగోండి, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఫ్రంట్ పక్కకి మనము కట్ చేసుకున్న ఈ పాయింట్ ఫ్రంట్ పక్కకి రావాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ మనం సమానంగా పట్టుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర చిన్న కట్టు పెట్టుకోవాలి. ఇక్కడ ఈ కట్టు పెట్టుకున్నది వచ్చేసి ఈ షోల్డర్ పాయింట్కి, ఈ షోల్డర్ మీద పెట్టుకుంటారు. ఈ కట్టు పెట్టుకున్న మిడిల్ పాయింట్ ఈ షోల్డర్ పాయింట్కి పెట్టి కుట్టాలి. ఈ కట్ చేసుకున్నది ఈ ఫ్రంట్ పార్ట్కి చంక దగ్గరికి వస్తుంది. ఇదిగోండి, ఈ పాయింట్ దగ్గర ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇట్లా మెల్లిగా కొంచెం కొంచెం ఇట్లా సెట్ చేసుకుంటూ కొలవాలి ఎక్కడికి వస్తుందండి. దీనికంటే కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ ఉందండి హ్యాండ్, 1/2 ఇంచ్ ముందుకే ఉంచేసేయాలి, సమానంగా పెట్టద్దు. ఇక్కడ ఆ 1/2 ఇంచు మళ్ళీ కటింగ్లో పెట్టుకోవాలి. సమానంగా వస్తే సమానంగా పెట్టేసుకోవచ్చు అక్కడ, కానీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఆ కొంచెం ఎక్కువ ఇక్కడ రానిచ్చాము, వదిలేస్తాను నేను. అట్లా వదిలేస్తేనే మనకి షోల్డర్ దగ్గర పాయింట్ కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి, కరెక్ట్గా షోల్డర్ మీద ఆగింది చూడండి పాయింట్, అట్లా రావాలి. కొంచెం కొంచెమే రెండు సమానంగా పెట్టుకుంటే కుట్టేసేయాలి. చూడండి, ఇటు సైడ్ కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, రెండు వైపులకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఏమన్నా మనకి హ్యాండ్ ఎక్స్ట్రా ఉంటే అటు ఇటు 2 సైడ్స్కు సమానంగా ఎక్స్ట్రా వచ్చేలాగా చూడాలి. 1 సైడ్కి వస్తే షేప్ అవుట్ అయిపోతుంది, 2 సైడ్స్కి వస్తే అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకొక కుట్టేసేస్తుందా. అయిపోయిందండి ఒక హ్యాండ్, ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేస్తాను. అట్లనే
దీనికి కూడా అంతేనండి. ఈ పార్ట్ వచ్చేసి మనం షేప్ కట్ చేసినాం కదా, ఈ పార్ట్ వచ్చేసి ముందు పక్కకు రావాలి, ఇది వెనకాలకి వెళ్ళాలి. ఇది కూడా షోల్డర్ పాయింట్ ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే దీన్ని షోల్డర్ మీద పెట్టి కొలుచుకోవాలి. షోల్డర్ పాయింట్ మీద పెట్టుకొని కరెక్ట్గా ఇదిగోండి ఇట్లా ఇట్లా తీసుకెళ్ళాలి. కొంచెం కొంచెం ఇట్లా మలుపుకుంటూ ఇట్లా తీసుకెళ్ళాలి. ఇది కూడా సేమ్ అంతే, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందండి. రెండు మనం సమానంగా తీసుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అక్కడ కూడా. ఇట్లా కొంచెం కొంచెం గుర్తుంటే మనకి ముడత రాకుండా హ్యాండ్ మంచిగా వస్తుందండి, నీట్గా వస్తుంది ఫినిషింగ్. అంతా ఒకేసారి బడబడబడ తొక్కేయద్దు మిషను. ఇదిగోండి ఇట్లా కొంచెం కొంచెమే కుట్టుకోవాలి. ఇదిగోండి సేమ్ ఈ పక్క కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఇదిగోండి ఇంకొక కుట్టు వేసేద్దాం దీని మీద. అంతేనండి, అయిపోవచ్చింది బ్లౌజ్. చూసారా, అర్థమైందా మీకు? ఏమన్నా అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చూడండి వీడియో. ఇంకా అర్థం కాకుంటే కామెంట్ పెట్టండి, మీకు ఏదైనా అర్థం కాకుంటే నేను చెప్తాను మీకు. ఈ నడుం పార్ట్ కూడా చాలా ఈజీ అండి. మనం పెట్టుకున్న కొలతలకి చాలా ఈజీగా మనం ఈ బ్లౌజ్ ఇట్లా మెజర్మెంట్ పెట్టకుండానే సైడ్ ఫిట్టింగ్ చేసేసేయచ్చు. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ఇవి రెండు సమానంగా చూసుకోవాలండి. మనం జాయింట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ సమానంగా ఉండాలి. ఇది కొంచెం అటు ఇటు ఉన్నా కూడా కట్ చేసుకోవచ్చు, ఏం కాదు హ్యాండ్ దగ్గర. ఇది ఈ రెండు చంక పార్ట్లు సమానంగా ఉండాలి ఇక్కడ. ఒకవేళ హ్యాండ్ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా ఆ ఎక్స్ట్రాని కట్ చేసేయచ్చు, ఏం కాదు. ఈ బాడీ ఫిట్టింగ్ మాత్రం కరెక్ట్గా చంకలు రెండు కరెక్ట్గా ఉండాలి. ఇట్లా ఇక్కడ పట్టుకొని ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం బ్లౌజ్ పెట్టుకొని బ్లౌజ్కి ఎంత ఉందో ఇదిగోండి, బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత కరెక్ట్గా దాని పక్కకే మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా మార్కింగ్ చేసుకునేసి ఒక కుట్టేసేసుకుని కొంచెం ముందుకు కుట్టేద్దాం. ఇట్లా కుట్టేద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా చంక పార్ట్ దగ్గర మనం ఏం కొలవాల్సిన అవసరం లేదండి. మీరు కొలవాలంటే కొలిచేటట్టే చూపిస్తాం. ఇదిగోండి ఇట్లా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చంక దాకా ఎంత ఉందో ఇట్లా మార్కింగ్ చూసుకొని మార్క్ పెట్టేసుకోవాలి. ఇక్కడ అట్లా అర్థం కాని వాళ్ళు ఈ 3 ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ 3 ఫింగర్స్ నుంచి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అక్కడ నుంచి 3 ఫింగర్స్ లోపలికి మార్క్ పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నా కూడా మనకు కరెక్ట్ వచ్చేస్తుంది బ్లౌజ్. స్ట్రైట్గా వేసేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా వేసేసుకోవాలి. ఇక్కడ 3 ఫింగర్స్ పెట్టాం కదా, కింద కూడా 3 ఫింగర్స్ పెట్టాం. 3 ఫింగర్స్ దగ్గర మార్క్ చేసుకునేసి నడుము దగ్గర ఇదిగోండి 3 ఫింగర్స్ దగ్గర మార్క్ చేసుకునేసి స్ట్రైట్గా లైన్ వేసేయాలి. ఇట్లా స్ట్రైట్గా లైన్ వేసేయాలి. కొన్ని బ్లౌజ్ కొంతమంది ఎట్లా అంటే క్రాస్గా చెప్తారు, క్రాస్గా రాకూడదండి స్టిచ్చెస్. క్రాస్గా వస్తే బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు. ఇట్లా స్ట్రైట్గా రావాలి స్టిచ్చెస్. ఇక్కడికి వచ్చేసరికి ఈ పట్టీ ఉంది కదా దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇవి రెండు కరెక్ట్గా రావాలి. ఇట్లా మళ్ళీ కుట్టేసుకోవాలి. చూడండి 3 ఫింగర్స్ దగ్గర మార్క్ చేశాను నేను. 3 ఫింగర్స్ దగ్గర మార్క్ పెట్టేసుకునేసి స్ట్రైట్గా పెట్టేసాను. ఇక్కడ ఒక్క దగ్గరే కొలత బ్లౌజ్ కొలత చూసుకున్నాను. ఇక్కడ చంక దగ్గర చూసుకోవాలన్న వాళ్ళు నేను చూపించాను కదా ఆ విధంగా చూసుకోవచ్చు. లేదంటే ఈ 3 ఫింగర్స్ పెట్టుకొని మార్క్ చేసుకుంటే కరెక్ట్గా దీంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సైడ్వి ఒక 2-3 ఎక్స్ట్రా వేసేద్దాం. ఇవి ఒక 2-3 వేసుకుంటే ఏమవుతుందంటే మనకి కొంచెం టైట్ అయినా కూడా ఎప్పుడైనా కొంచెం లావ్ అయినప్పుడు కొంచెం టైట్ అయినా ఒక కుర్తి ఇట్లా తీసుకుంటే మళ్ళీ మనకి బ్లౌజ్ సెట్ అయిపోతుంది. ఇదిగోండి ఇంత క్లాత్ వద్దు అనుకుంటే కొంచెం కట్ చేసుకోవచ్చు. స్టిచెస్ వద్దు అనుకుంటే ఒక 1/2 ఇంచ్ కట్ చేసేసుకోవచ్చు. లేదు ఉండని అనుకుంటే అవసరం లేదు, సరిపోతుంది. 2 ఇంచ్ లోపలికి ఉంటే సరిపోతుంది కుట్లు.
ఇదిగోండి ఇలా. ఈ హ్యాండ్ కూడా సేమ్ అంతే అండి. ఈ హ్యాండ్ కూడా సేమ్ అలాగే. ఇక్కడ చూసుకోవాలండి ఫస్ట్ మనము బాడీ చెస్ట్ పార్ట్ ఉంటుంది కదా, చంక భాగం దగ్గర సమానంగా ఉండాలి. బాడీ పార్ట్ సమానంగా పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి పట్టుకోవాలి, సమానంగా పట్టుకోవాలి. ఇది ఇక్కడ పెట్టుకునేసి దీనికి కూడా హ్యాండ్ కొలతలు చేసుకోవాలి. మార్క్ చేసుకునేసి ఇప్పుడు ఈ చంక దగ్గర ఏంటంటే చంక దగ్గర సమానంగా పెట్టుకునేసి ఇవి ఒక 3 ఫింగర్స్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ మార్క్ దగ్గర నుంచి ఇట్లా క్రాస్గా దాంట్లో కలిపేసుకోవాలి. హ్యాండ్ అది కొంచెం క్రాస్ వస్తుంది, ఎందుకంటే పైన పార్ట్ కొంచెం లావు ఉంటుంది, నాకు హ్యాండ్ కిందకి వచ్చేసరికి సన్నం అవుతుంది కదా, అందుకని ఇక్కడ క్రాస్ వస్తుంది. ఈ చంక దగ్గర నుంచి ఇటు బాడీ షేప్ అయితే కరెక్ట్గా వస్తుందండి. క్రాస్ తీయద్దు, సమానంగా తీయాలి. ఇదిగోండి ఇక్కడ 3 ఫింగర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ఫింగర్స్ పెట్టుకోండి. దీంట్లో స్ట్రైట్గా లైన్. ఇక్కడ కింద కూడా నడుము దగ్గర కూడా 3 ఫింగర్స్ దగ్గర మార్క్ చేసుకోండి. స్ట్రైట్ ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుందండి. ఇట్లా వేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ మనం ఒకసారి బ్లౌజ్ కొలత చూసుకొని ఏమన్నా ఎక్కువ తక్కువ అనిపిస్తే, లూజ్ అనిపిస్తే ఇంకొక కుట్టు వేసుకోవచ్చు. టైట్ అయితే కాదు, లూజే ఉంటే ఉండొచ్చు. ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా కావాలంటే ఇంకొకటి లోపలికి వేసుకోవచ్చు, సరిపోతే ఉంచుకోవచ్చు. అప్పుడు ఇలా బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. నా స్టిచ్చింగ్ మీకు నచ్చినట్లయితే, నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పానని మీకు అనిపిస్తే మాత్రం నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో అడగండి, నేను చెప్తాను. ఇదిగోండి చూడండి బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం హుక్కులు కాజాలు వేసేసుకోవాలి. అవి కూడా చూపిస్తాను మీకు. హుక్కులు కాజాలు ఎలా వేయాలో కూడా చూపిస్తాను. ఇలా వచ్చేసిందండి, ఇలా నీట్గా వచ్చేసి ఈ పట్టి లోపలికి మలిపి మనం హెమ్మింగ్ వేసేసేయాలి. ఈ పట్టి లోపలికి మలిపి హెమ్మింగ్ వేసేసేయాలి. వీళ్ళది కస్టమర్దండి బ్లౌజ్. ఇది నెక్ చిన్నగా ఉంది. ఓకేనా, నచ్చిందా? థ్యాంక్ యూ అండి, బాయ్.